తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలను చదువుకుందాం. 2 Timothy 4, 7 and 8 verses. दूसरा तिमोती की लिखे सो पद, तिमोती की लिखे सो दूसरा पद, 4 अध्याय 7 और 8 वचन. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఒక మాటను మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ మాటను మన ఆత్మీయ జీవిత సాఫల్యతకు సూచనగా, గుర్తుగా చూపిస్తూ ఉన్నారు. అదే పరుగు. ఒక విశ్వాస జీవితంలో ఉండే పరుగు, ఒక విజయాని కోసం చేసే పరుగు, ఒక గమ్యానికి చేరే పరుగు, ఒక ఆత్మీయ జీవిత పరుగు. అవును, ఈ ఆత్మీయ జీవితం ఒక పరుగు పందెం వంటిది. ఎన్నోసార్లు మనం విన్నాం. ఇందులో ప్రవేశించిన వారు ప్రతి ఒక్కరూ పరుగు పెట్టవలసిందే. దీనిలో విరామం లేదు, విశ్రాంతి లేదు. చివరి వరకు పరుగు కొనసాగించవలసిందే. గమ్యం చేరే వరకు తమ పరుగును కొనసాగించవలసిందే. ఆ గమ్యంలో ఒక బహుమానం సిద్ధపరచబడి ఉంది. ఆ బహుమానం ఈ పరుగు పందెంలో పాల్గొనే వారందరికీ, ఇందులో ఏ తేడా లేదు, ఏ భేదం లేదు. కేవలం గమ్యం చేరడమే ముఖ్యం. ఆ గమ్యం చేరిన వారి కోసమే ఈ బహుమానాన్ని దేవుడు సిద్ధం చేసి ఉంచారు. వాక్యంలో పౌలు గారు అదే చెబుతూ ఉన్నారు. నేను నా పరుగు కడముట్టించి తిని, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇది నాకే కాదు, ప్రభువు ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ ఈ బహుమానము అనుగ్రహించబడి ఉన్నది. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఆ పరుగు పందెంలో నీవు, నేను, మనము ఉన్నామా? ఉంటే ఎలా పరుగెడుతూ ఉన్నాం? ఎక్కడ పరిగెడుతూ ఉన్నాం? ఎందుకు పరిగెడుతూ ఉన్నాం? ఈరోజు మన అపేక్ష ఏమై ఉన్నది? ఈరోజు వాక్యము మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. ప్రశ్నించడమే కాదు, పరిశీలించుకునే సమయాన్ని వాక్యం మనకు ఇస్తూ ఉంది. ఈ పరిశీలనలో భాగంగా బైబిల్లో దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పరుగులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది చేసిన పరుగులను మనం చూస్తూ ఉన్నాం. అవి పొందిన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ వాక్యాలను మనం స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ, నా పరుగు ఎలా ఉంది, దేనికోసమై మనం పరుగెడుతూ ఉన్నామనేది అర్థం చేయడానికి, ఆ వాక్యాలను చూడడానికి ఇష్టపడదాం. మొదటగా మనం చూస్తే ఆదికాండం 18:2-8 వచనాలు. జెనెసిస్ 18:2-8 వర్సెస్. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.
కొంచెం ఆహారం తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు, నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారంలో ఉన్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అబ్రహాము పరుగు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చుటకు అతడు పరుగున వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారికి పరిచర్య చేయుటకై పరిగెత్తిన పరుగును మనము చూస్తూ ఉన్నాం. ఆ పరుగు అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదానికి కారణంగా దేవుడు చూపిస్తూ ఉన్నారు. దేవుని వాగ్దానపు నెరవేర్పుకు పొందిన పరిస్థితిని దేవుడు చూపిస్తూ గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే నిస్సంతు అయిన అబ్రహాము జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా నిలబడిన పరిస్థితి మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అబ్రహాము పరుగు అతన్ని ఆశీర్వాదంలోకి నడిపించింది. అలాగే ఆదికాండం 24:20లో మరొక పరుగు మనకు కనిపిస్తూ ఉంది. జెనెసిస్ 24:20, త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నింటికీ నీళ్లు చేదిపోసెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రిబ్కా పరుగు. ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో చేసే పరుగుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ సహాయం చేయడానికి చేసే పరుగుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ పరుగు అబ్రహాము తన కుమారునికి దేవుని చిత్తంలో వివాహం చేయాలనే ఆశను తీర్చినదిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అబ్రహాము పంపించిన దాసునికి దేవుని చిత్తాన్ని బయలుపరిచిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా రిబ్కాను దేవుని ప్రణాళికలో చేర్చిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే మొదటి సమూయేలు 17:51, 1 Samuel 17:51, వాడు బోర్లా పడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ఇక్కడ దావీదు పరుగు మనం చూస్తూ ఉన్నాం. దావీదు పరుగులో మనకేం కనిపిస్తుంది? ఈ పరుగు జీవము గల దేవుని సైన్యాన్ని ధిక్కరిస్తూ, దూషిస్తూ, అపహసిస్తున్న గొల్యాతును నేల కూల్చగలిగింది. అలాగే భయంతో ఉన్న ఇజ్రాయేలుకు ధైర్యాన్ని ఇచ్చింది, విజయాన్ని ఇచ్చింది. ఇజ్రాయేలు రాజుగా దేవుని అనుసారునిగా దావీదును నిలబెట్టింది. అలాగే మనం చూస్తే మొదటి రాజులు 19:20, ఇక్కడ కూడా ఒక పరుగు మనము చూస్తూ ఉన్నాం. 1 Kings 19:20, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. ఇక్కడ ఎలీషా పరుగును మనం చూస్తూ ఉన్నాం. ఆ పరుగు ఈ లోకరీతి ప్రయాసను విడిచిపెట్టింది. ఆ పరుగు ఏలియాను వెంబడించింది. ఏలియా చేతులు కడుక్కొనేటప్పుడు నీళ్లు పోసేలా విధేయత చూపింది. ఏలియా దేవుడు ఎక్కడా అంటూ వెతికింది. రెండింతల ఆత్మను పొందుకొని
ఆ దేవుని కోసం, ఆ దేవుని ఆత్మతో ప్రవక్తగా, భవిష్యకర్తగా ఇజ్రాయేల్ను నడిపించింది. ఇంకా మనం కొత్త నిబంధనలోకి వెళ్తే లూకా 19:4, లూక్ 19:4, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ఇక్కడ చూస్తూ ఉన్నాం సుంకపు గుత్తేదారుడైన జక్కయ్య పరుగు. ఆ పరుగు యేసు ఎవరో చూడాలనుకున్న జక్కయ్య కోరికను తీర్చింది. యేసు ప్రభువును చూడగలిగింది, ఆయన పిలుపును విన్నది, ఆయనను ఇంట చేర్చుకున్నది, ఆయన మాటలు విన్నది, ఆయన చిత్తానుసారం మారింది. అంతేకాదు అబ్రహాము కుమారుడిగా రక్షణను సొంతం చేసుకుంది. ఇంకా మనం చూస్తే యోహాను 20:1-2, జాన్ 20:1-2. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మగ్దలేన మరియా పరుగు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ పరుగులో ఒక ఆరాటం కనిపిస్తుంది. ఆ ఆరాటం ఆదివారం ఉదయాన్నే పరుగున సమాధి దగ్గరకు వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సమాధి తెరిచి ఉండుట చూచి ఎంతో ఆదుర్తతో పేతురు దగ్గరకు పరిగెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ పరుగు ఆ పునరుద్ధానాన్ని ప్రకటించే పరిస్థితిని ఆమె జీవితంలో దయచేసింది. ఆ ప్రభువు పునరుద్ధాన దర్శనం చూసిన మొదటి మనిషిగా ఆమెను నిలబెట్టింది. ఇంకొక పరుగు మనం చూద్దాం. అపోస్తుల కార్యము 8:29-30, యాక్ట్స్ 8:29-30. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగిన వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు యేసు శిష్యుడైన ఫిలిప్పు పరుగును మనం చూస్తూ ఉన్నాం. ఆ పరుగు ఆశపడిన ప్రాణాన్ని చేరగలిగింది. ఆ పరుగు అతని సందేహాలను తీర్చగలిగింది. ఆ పరుగు ప్రభు యేసును, ఆయన త్యాగాన్ని, ఆయన రక్షణ కార్యాన్ని, ఆయన సువార్తను ప్రకటించింది. ఆ పరుగు నశించిపోయే ఆత్మను రక్షించగలిగింది. బాప్తిస్మమిచ్చి బాధ్యతను పూర్తి చేసింది. ఇంకా మనం చూస్తూ ఉన్నాం చివరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14, ఫిలిప్పియన్స్ 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ దేవుడు పౌలు గారి పరుగును మరొకసారి చూపిస్తూ ఉన్నారు. ఆ పరుగు దేవుని ఉన్నతమైన పిలుపును విన్నది, ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసింది, అదే గురిగా లక్ష్యముంచింది, ఆ బహుమానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు అపోస్తుల కార్యము 20:24లో కూడా ఇంకా మనము ఆ పరుగు కొనసాగింపును చూస్తాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ఎంచుకొనుటలేదు. దేవుడిచ్చిన భారాన్ని మోస్తూ, బాధ్యతను నెరవేరుస్తూ, దానికోసం అన్నీ చివరకు ప్రాణం సైతం త్యాగం చేస్తూ కొనసాగించే పరుగును పౌలు గారి జీవితంలో దేవుడు చూపిస్తూ ఉన్నారు. సంగమా, ఈరోజు నీవు పరిగెడుతూ ఉన్నావా? ఏ పిలుపుతో నీవు పరుగు మొదలు పెట్టావు? ఏ ఉద్దేశంతో నీవు పరిగెడుతూ ఉన్నావు? నీ పరుగు ఎటువైపు? నీ గురి ఏమై ఉన్నది? ఆ పరుగు నిన్నెక్కడికి తీసుకెళ్తుంది?
ఆ పరుగు ద్వారా నీవు ఏమి పొందుకుంటున్నావు, ఏమి సాధిస్తూ ఉన్నావు, ఒక్కసారి ఆలోచన చేయి సంగమా. నీవు చేసే పరుగు పరిశుద్ధత వైపా, పరిచర్య వైపా, సహాయం వైపా, సహవాసం వైపా, విజయం వైపా, విమోచన వైపా, సువార్త వైపా, సురక్షణ వైపా, బాధ్యత వైపా, బహుమానం వైపా? నీ పరుగు ఎటువైపు? నీ గురి ఎక్కడ? వాక్యం ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉంది, మనతోనే మాట్లాడుతూ ఉంది, గమ్యాన్ని గుర్తు చేస్తూ ఉంది, పరుగెత్తవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తూ ఉంది. హెబ్రీ 12:1-2, హీబ్రూస్ 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదమని మనతో మాట్లాడుతూ ఉంది. ఎన్నో సాక్ష్యపు అనుభవాలు మన ముందు పరుగెత్తుచుండగా మనం కూడా పరుగెత్తవలసిన వారమై ఉన్నాం. ప్రతి భారాన్ని వదిలిపెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రతి బలహీనతను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. విశ్వాసమునకు కర్త అయిన ప్రభు యేసు వైపుగా పరుగెత్తవలసిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధి చేరవలసిన వారమై ఉన్నాం. అప్పుడే ఆ పరలోక స్వాస్థ్యాన్ని అనుభవించే వారిగా మనం ఉంటాం. ఆ రీతిగా మనందరినీ బలపరచమని ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.